డియర్ షాపింగ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీనా ద మోస్ట్ ఫేవరెట్ హాల్ అయిన మీషో హాల్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా లేటెస్ట్గా మీషోలో లాంచ్ అయిన 5 కుర్తీ సెట్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే చెక్ చేసేయండి. సో కలెక్షన్లోకి వెళ్ళిపోతాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మీలో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ కుర్తీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మీషోలో ద మోస్ట్ ట్రెండింగ్ కుర్తీ సెట్ అనమాట. ఇది కంప్లీట్గా పర్పుల్లో ఉంది. ఇందులో ఈ టాప్లో ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ ఫ్రంట్లో యూజ్ చేసిన యోక్ పార్ట్లో డిజైన్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా స్టోన్స్ కర్దానా వర్క్తో చేశారండి. మగ్గం వర్క్లా ఉందన్నమాట డిజైన్ అంతా ఏదైతే ఉందో. ఫుల్ ఆఫ్ స్టోన్ వర్క్తో దీన్ని డిజైన్ చేశారు. జనరల్గా ఇటువంటి మగ్గం వర్క్ మనం బ్రైట్ చేయించుకుంటే ఖచ్చితంగా హై ప్రైజే అవుతుంది, బట్ దీని ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్గా మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇలాగ స్క్వేర్లో వస్తుంది అండ్ లోపలంతా బీడ్స్ చిన్న స్టోన్ కర్దానా వర్క్ అని యూజ్ చేశారనమాట. నెక్ అంతా చాలా హెవీగా వస్తుందండి. నెక్ చాలా హెవీగా ఉంది కాబట్టి మిగతా పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. అక్కడక్కడ చిన్న పూసలు అనేవి యూజ్ చేశారు, వైట్ కలర్ పూసలు. దీనిలో స్లీవ్స్ అయితే మనకి 3-4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ ఎండింగ్లో కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఇలాగా సైడ్ స్లిట్లో వస్తుందండి. లోపల ఎటువంటి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు, అస్సలు సీత్రూగా లేదు. దీంతో పాటు బాటమ్ అండ్ దుపట్టా కూడా అవైలబుల్గా ఉంది. బాటమ్ అనేది రెగ్యులర్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అలానే ఎలాస్టిక్ టైప్లో బాటమ్ ఉంటుంది. పర్పుల్ కలర్ మీద కాపర్ థ్రెడ్తో ఇలాగ మనకి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా థ్రెడ్ వర్కే, ఏమి రబ్బర్ ప్రింట్ స్టాంప్ ప్రింట్ కాదు. కంప్లీట్గా దుపట్టా లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇందులో టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా సూపర్గా ఉన్నాయి. 5 out of 5 రేటింగ్ ఇస్తాను. కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా గ్రాండ్గా హెవీగా వెడ్డింగ్ టైంలో కానీ ఏదైనా పార్టీ వైజ్గా వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దాం. అంతకన్నా ముందు జనరల్గా చిన్న పిల్లలకి కడుపులో నొప్పి, బ్లోటింగ్, గ్యాస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి కదా. దానికోసం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన లెవలప్ వారి ఈజీ టమ్మీ రోల్ ఆన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ 100% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ దీన్ని తయారు చేశారు కాబట్టి మనం చిన్నపిల్లల స్కిన్ మీద డైరెక్ట్గా యూజ్ చేసిన ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. 100% డర్మటాలజికల్గా టెస్ట్ చేయబడింది. ఇటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ ఉండవు. స్పెషల్గా ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి హింగ్ అనేది యూజ్ చేశారు. హింగ్ యూజ్ చేయడం వల్ల కడుపులో ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా రిలీఫ్ ఇస్తుంది. సోంపు అనేది యూజ్ చేస్తే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తిన్నది అరగకపోయినా సోంపు అనేది మనకి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. అలాగే ఇందులో మనకి అల్లం అనేది యూజ్ చేశారు. వాంతులు, వికారం, అరగకపోవడం వల్ల చిరాకు, వీటన్నిటి నుంచి రిలీఫ్ చేయడంలో మనకి అల్లం అనేది హెల్ప్ చేస్తుందండి. ఇది కంప్లీట్గా మనకి 40 ml కెపాసిటీతో పాటు వస్తుంది. ఇలాగ రోల్ ఆన్ టైప్లో వస్తుంది అండ్ ఇది మనకి చాలా నాన్ స్టిక్కీగా ఉంటుందండి. ఇది యూజ్ చేయడం కూడా చాలా కన్వీనియంట్గానే ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఎప్పుడైతే బేబీ కడుపు నొప్పి కానీ, ఇండైజెషన్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్తో బాగా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంటే బేబీ యొక్క టమ్మీ చుట్టూ ఇలాగా ఒక 3 times సర్క్యులర్ మోషన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలాగ రోజుకి ఒక 2 నుంచి 3 సార్లు బేబీకి ఉన్న ఆ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్ని బట్టి మీరు అప్లై చేస్తే చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఉంటుందండి. పసిపిల్లలలో కామన్గా గ్యాస్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా అమ్ములందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, లెవెలప్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ లేడీస్ ద మోస్ట్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ కుర్తీ సెట్ చూద్దాం. ఇది కూడా టాప్ బాటమ్ దుపట్టా అవైలబుల్గా ఉంటుంది. టాప్ వచ్చి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట. టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హెవీగా మనకి వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇలా బీడ్స్ వర్క్ అనేది ఉంటుంది. పూసలు, చిన్న స్టోన్స్తో వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. వీ షేప్ నెక్ వస్తుంది అండ్ నెక్ డౌన్ పార్ట్లో కూడా హెవీగా వర్క్ వస్తుంది. మీరు చూసినట్టు స్టోన్స్, చిన్న కర్దానా స్టోన్స్, కట్ వర్క్ స్టోన్స్, బీడ్స్తో కంప్లీట్గా ఇదంతా హ్యాండ్ వర్కేనండి. మిషన్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్కే. మిషన్ వర్క్ కానీ
లేదంటే రబ్బర్ ప్రింట్ స్టాంప్ ప్రింట్ కానీ అలా ఊడిపోతుంది. కంప్లీట్గా హ్యాండ్ వర్క్తో బ్యూటిఫుల్గా డిజైన్ అనేది ఉందన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న పూసలు కూడా ఉన్నాయి. రాణి పింక్ అంటాం కదా, అటువంటి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. స్లీవ్స్ వచ్చి 3-4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ ఎండింగ్లో కూడా చిన్న లేస్ అనేది యూజ్ చేశారు. దీనిలో కూడా మనకి కట్ వర్క్ వస్తుంది. లోపల ఎటువంటి లైనింగ్ అనేది యూజ్ చేయలేదండి. కలర్ చాలా చాలా బ్రైట్గా ఉంది. సో స్కిన్ టోన్ బ్రైట్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. దీంతో పాటు మనకి బాటమ్ అండ్ దుపట్టా కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో బాటమ్ వచ్చి రెగ్యులర్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఇలాగ ఎలాస్టిక్ టైప్లో బాటమ్ ఉంటుంది. దుపట్టా వచ్చి బనారసి ఇమిటేషన్ దుపట్టా, రా సిల్క్లో మనకి దుపట్టా అనేది వస్తుంది అనమాట. ఇంతకుముందు చూపించిన డిజైన్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్. ఫ్రంట్లో మనకి డిజైన్ ఏదైతే ఉందో అది మారింది. సో ఇది కూడా బనారసి టైప్లోనే వస్తుంది. దుపట్టా అంతా ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో ప్రొవైడ్ చేశారు. ఇదే రబ్బర్ ప్రింట్ స్టాంప్ ప్రింట్ కాదు, కంప్లీట్గా వివింగ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇలా ఉంది, లిటిల్ బిట్ రఫ్గా ఉంది. ఇక ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సో పార్టీ వేర్గా వేసుకోవడానికి, అకేషన్గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. సో నెక్స్ట్ మనకు జార్జెట్ లాంగ్ ఫ్రాక్ చూద్దాం అనమాట. ఇది కూడా మీషోలోనే ద మోస్ట్ ట్రెండింగ్. ప్రజెంట్ ఇందులో చాలా కలర్స్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి వచ్చిన దానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది. జెన్యున్గా మీతో నా రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. పిక్లో చూపించింది అక్కడ ఇక్కడ అంతా మనకి హెవీగా స్టోన్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ ఉంది కదా, బట్ వచ్చేటప్పుడు అయితే చాలా ప్లెయిన్గా ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. అదొకటే డిఫరెన్స్. బట్ ఫ్యాబ్రిక్లో క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రంట్లో ఇలాగా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందని లోపల ప్యాడ్స్ ఇచ్చారు. కావాలంటే మీరు వచ్చి వాటిని తీసుకోవచ్చు. బట్ నాకేమనిపించిందంటే ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో దాని లోపల స్టోన్స్ యూస్ చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ ఇది కూడా బాగానే ఉందన్నమాట. కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్తో ఈ డిజైన్ అనేది చేస్తారనమాట. స్లీవ్స్ అనేది 3-4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా బాగుంది వర్క్ అయితే. ఇది కంప్లీట్గా మనకి జార్జెట్లో వస్తుంది అనమాట. చాలా ఫ్లోయిగా ఉంది. గ్యాదరింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కంప్లీట్గా గ్రీన్ మెహందీ ఫంక్షన్ కోసం ద పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట. సో మెహందీ పార్టీకి వేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇది మీరు ట్రై చేసేయచ్చు. గ్రీన్ కలర్, అది కూడా చాలా లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్ అంటే చాలా రేర్ కలర్ అనమాట. ఇందులో చాలా చాలా కలర్ ఆప్షన్స్ ప్రజెంట్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఇలా గ్యాదరింగ్స్ అనేవి వస్తాయి అనమాట. జార్జెట్ కాబట్టి చాలా చాలా ఫ్లోయిగా ఉందండి ఈ డ్రెస్ అయితే. దీంతో పాటు మనకి బాటమ్ ప్రొవైడ్ చేయలేదు, దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారు. దుపట్టా కూడా మనకి జార్జెట్లో వచ్చింది. దుపట్టాలో కూడా పిక్లో చూపించినట్టు నెక్ టైప్లో ఉండడం కోసం ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక బెల్ట్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇలా ఉంటుంది. మీరు ఇక బెల్ట్ని ఇలా అటాచ్ చేసుకుంటే నెక్ టైప్ ఆఫ్ దుపట్టా వస్తుంది. లేదంటే మీరు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. బట్ నాకు పిక్లో చూపించిన దానికి వచ్చిన దానికి అంత జస్టిఫికేషన్ చేయలేదు అని అనిపించింది. లుక్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. బట్ పిక్లో చూపించింది అయితే అటాచ్డ్ దుపట్టా వచ్చింది. బట్ దీనికైతే ఇలాగ విడిగా ఇచ్చారు. మనమే దీనికి అటాచ్ చేసుకుని ఇలాగ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది లుక్. ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. లింక్ ఆన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో నెక్స్ట్ ఇంతకుముందు మనం పింక్ చూసాం కదా, అందులోనే ఇంకొక డిఫరెంట్ కలర్ అనమాట. ఇది కంప్లీట్గా మనకి పర్పుల్లో వస్తుంది. డిజైన్ అయితే సేమ్గా ఉంటుంది. వి షేప్ ఆఫ్ నెక్ ఇచ్చారు. కంప్లీట్గా చిన్న చిన్న పూసలు, చిన్న చిన్న బీడ్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ బాటమ్ పార్ట్లో ఇలా హెవీ హ్యాండ్ వర్క్ అనమాట. చిన్న చిన్న పూసలు, స్టోన్స్, కర్దానా స్టోన్స్ అనేవి యూజ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. కలర్ ఈజ్ వెరీ బ్రైట్ కలర్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. డార్క్ బ్లూ, లైక్ డార్క్ పర్పుల్ కలర్ అనమాట. స్లీవ్స్ వచ్చి 3-4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ ఎండింగ్లో కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. మధ్యలో చిన్న చిన్న వైట్ పూసలు అనేవి వస్తాయండి. ఇది కూడా మనకి ఇలాగ కట్ ఉంటుంది. లోపల ఎటువంటి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు దేనికి కూడాను. సో ఇలా ఉంది. ఫ్యాబ్రిక్లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం కదా, సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్తో ఫ్యాబ్రిక్ ఉంది. బట్ ఇది లిటిల్ బిట్ సీత్రూగా ఉంది. ఇంతకుముందు చూపించిన వాటికి ఇది లిటిల్ బిట్ సీత్రూగా అనిపించింది నాకు మిగతా డ్రెస్సెస్తో పోల్చుకుంటే. చూసారా ఎంత సీత్రూగా ఉందో. లోపల మనం ఇన్నర్ వేసుకొని దీన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు బాటమ్ రెగ్యులర్ ఫిట్ బాటమేనండి. సేమ్ కలర్ మ్యాచింగ్లో బాటమ్ వస్తుంది అనమాట, ఇలాగ ఎలాస్టిక్ టైప్లో. అండ్ దుపట్టా మనకి ఇలాగా సేమ్ కలర్ కాంబినేషన్ దుపట్టా వస్తుంది. కాపర్ టైప్ ఆఫ్ బనారస్లో దుపట్టా అనేది వస్తుంది అనమాట. ఇది వివింగే కంప్లీట్గా మనకి రబ్బర్ ప్రింట్ స్టాంప్ ప్రింట్ ఏం కాదు. మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా యూజ్ చేశారు. సో లిటిల్ బిట్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్. నాకైతే వేసుకుంటే కొంచెం రఫ్గా అనిపించింది అనమాట ఫ్యాబ్రిక్. సో
సమ్మర్లో కాకుండా వింటర్ కానీ రైనీ సీజన్లో అటువంటి టైంలో అఫీషియల్గా పార్టీ వేర్గా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను, బట్ చాలామంది వేసుకొని చూపించండి ఎలా ఉంటుందో అని చెప్పి అడిగారు కాబట్టి ఈ వీడియో కోసం వేసుకున్నాను. సో కంప్లీట్గా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో. ఇప్పటికే చాలామంది అడిగారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. నేనైతే అసలు అన్బిలీవబుల్ అనమాట, మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్కి ఇది మనకి అవైలబుల్గా ఉంది. హ్యాండ్స్ స్టిచ్ చేసే వస్తాయి, హ్యాండ్స్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అలాంగ్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. నైట్ టైం పార్టీ వేర్గా వేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను స్కై బ్లూ చూస్ చేసుకున్నాను, చాలా లైట్ కలర్ అనమాట. దీంతో మనకి బాటమ్ ఏమీ అవైలబుల్గా ఉండదు, ఓన్లీ టాప్ అండ్ దుపట్టా కూడా మనకి లెంత్ ఎక్కువలోనే ఉంటుంది. దుపట్టా ఎండింగ్లో కూడా మీరు చూసినట్టు ఇలాగా చిన్న చిన్న స్టోన్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది కట్ వర్క్లో. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్. కంప్లీట్గా మనకి జార్జెట్తో పాటు వస్తుంది, చాలా ఫ్లోయిగా ఉంది మెటీరియల్. నాకైతే సూపర్గా నచ్చేసింది, 5 out of 5 రేటింగ్ ఇస్తాను. సో ప్రెజెంట్ అవైలబిలిటీ కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు, అండర్ బడ్జెట్లో ద బెస్ట్ అవుట్ఫిట్ అనమాట ఇది. మీకు ఏది బాగా నచ్చింది కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్.